అందరికీ నమస్కారం అండి. మహాస్ కిచెన్ కి స్వాగతము. అరిసెల ప్రిపరేషన్ చూద్దాము. ఇవి 2 కిలోల బియ్యం నేను గిర్ని పట్టించుకున్నాను. ఈ 2 కిలోల బియ్యానికి కిలోన్నర బెల్లం తీసుకున్నాను. కిలోన్నర బెల్లం తీసుకొని ఈ గ్లాస్ మీద ఇంకొక గ్లాస్ సగం అంటే గ్లాస్న్నర వాటర్ పోసుకున్నాను. చూడండి, వాటర్ అనేటి ఈ రకంగా బెల్లం పైకి ఇలా వస్తాయి. ఇప్పుడు మనము దీన్ని పాకం పట్టుకుందాం. చూడండి, బెల్లం పాకం పట్టుకుంటున్నాం మనము. బెల్లము గడ్డలుగా ఉంది కదా. ఇప్పుడు ఈ బెల్లము కరిగే వరకు మనము దీన్ని కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము వడబోసుకోవాలి, ఎందుకంటే బెల్లంలో డస్ట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు బెల్లం కరిగిందండి. ఇప్పుడు మనము వడబోసుకుంటున్నాం. చూడండి, ఇందులో ఏమైనా డస్ట్ వస్తే గనక ఈ జల్లి గంటలకు వస్తుంది. టీ వడబోసుకునేది ఉంటుంది కదా, దీంట్లోకి వస్తుంది. ఏమైనా డస్ట్ ఉంటే చూడండి, నేను మీకు చూపెడతాను. చూడండి, డస్ట్ వచ్చింది. అందుకే మనము ఫస్ట్ బెల్లం కరిగించుకున్న తర్వాత టీ వడబోసుకునే దాంతో వడబోసుకున్నట్లయితే మనకి ఈ రకంగా డస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ దీన్ని మనము ఇప్పుడు ఈ గిన్నెని గ్యాస్ మీద పెట్టుకుందాం. చూడండి, పాకము ఉడుకుతుంది. ఇప్పుడు ఇది పాకం వచ్చిందా లేదా అని మనము వాటర్లో పోసుకొని చూసుకోవాలి. వాటర్లో పోసుకొని చూసుకుంటే ఇందులో ఇట్లా బాల్ లాగా రావాలి, కానీ బాల్ ఏం కాలేదు కాబట్టి ఇంకా రాలేదు పాకం. చూడండి, మళ్ళీ ఒకసారి చూసుకుందాం మనం. పాకం వచ్చిందా లేదా అని మళ్ళీ ఒకసారి చూసుకుందాము. మళ్ళీ వాటర్లో పోసుకుంటున్నాను. పోసుకొని ఒకసారి మళ్ళీ దీన్ని దగ్గరికి అందాం. రాలేదండి, మనకు ఇట్లా రావాలి, ఉండ రావాలి, చేతికి రాలేదు పాకం ఇంకా. చూడండి, ఇప్పుడు చూద్దాము మనకు ఇది పాకం వచ్చిందా లేదా. ఇందులో వేసాను నేను, ఇది వచ్చింది పాకం. చూడండి, మనము ప్లేట్ కొడితే సౌండ్ రావాలి, సౌండ్ వచ్చి చూసిండ్రా. ఇది ఈ రకంగా ఇందులో తీసుకొని ఇక్కడ వేసుకొని దీన్ని మనము ఇట్లా బాల్ లాగా చేసుకుంటే ఇట్లా ఒత్తితే మనకు అప్ప వస్తుంది. ఇప్పుడు చూడండి, దీన్ని రౌండ్ చేసి వచ్చింది. దీన్ని మనము ప్లేట్కి వేసి కొడితే సౌండ్ వచ్చింది చూసారా. ఇప్పుడు మనము ఇందులో పిండి పోసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఇందులో పిండి పోసుకుంటున్నాము. పిండి పోసుకొని ఇట్లా కలుపుకోవాలి. పిండి పోసుకొని పిండి కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండ ఉంటే మనకు అప్ప సరిగా రాదు అరిసెప్ప, కాబట్టి ఒక్క ఉండ కూడా ఉండకుండా మంచిగా దీన్ని కలుపుకోవాలి. చూడండి, కలుపుకున్న తర్వాత ఈ రకంగా అయింది. ఇప్పుడు మనం ఇందులో ఇలాచి పౌడర్ వేసుకుందాం. మళ్ళీ కలుపుకుందాం ఒకసారి. చూడండి, ఇప్పుడు మనము
నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే అరిసెలు టేస్ట్ ఉంటాయి కాబట్టి ఇందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఒక్కసారి మళ్ళీ మనం కలుపుకోవాలి దీన్ని. ఇప్పుడు మనము అరిసెలు చేసుకుందామండి. ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకొని అరిసెలు చేసుకుందాం. చూడండి, మనము ఆయిల్ పోసుకున్నాము, మూకుట్లో ఆయిల్ పోసుకున్నాము. ఇప్పుడు ఒక కవర్ పెట్టుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు మనకు ఆయిల్ వేడెక్కిందా లేదా అని చూడడానికి మనము కొంచెం ఇందులో వేసుకుంటున్నాం. చూడండి, ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం అప్ప చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఒక కవర్ మీద మనము అరిసెను ఈ రకంగా ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. అది ఆయిల్, అరిసెలకు ఆయిల్ ఉంటుంది కాబట్టి మనము అరిసెలు ఒత్తే దాంతో అలా ఒత్తుకున్నట్లయితే ఆయిల్ కింద పడుతుంది. ఎక్కువ ఆయిల్ ఉండకుండా మనము ఆ రకంగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇట్లా మనం ఇలా కొన్ని చేసుకోవచ్చు, మళ్ళీ నువ్వులతో కూడా కొన్ని చేసుకోవచ్చు అండి, బాగుంటాయి నువ్వులతోని. ఈ రకంగా నువ్వుల్లో మనం డీప్ చేసుకోవాలి. ఉండని ఈ రకంగా నువ్వుల్లో తిప్పుకొని నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి నువ్వులతో కూడా అరిసెలు చేసుకుంటే చాలా బాగుంటాయండి. కాబట్టి ఒకసారి మీరు కూడా చేసి చూడండి. ఇప్పుడు చూడండి, మనకు అరిసెలు రెడీ అయినాయండి. నేను మళ్ళీ మీకు పక్కా కొలతలతో ఒకసారి చెప్తాను, మీరు కూడా ఈ రకంగా చేయండి. చూడండి, మనకు అరిసెలు రెడీ అయినాయి. చూడండి, మనకు అరిసెలు రెడీ అయినాయండి. చూడండి, అరిసెలు మంచిగా వచ్చినాయండి, క్రిస్పీగా మెత్తగా చక్కగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. అదే ఈ నువ్వులతో చేసుకున్నటువంటి అరిసెలు కూడా ఈ రకంగా వచ్చినాయి. చూడండి, చాలా బాగుంటాయండి, చేసుకోండి. ఇప్పుడు ఇవి నేను 2 కిలోల బియ్యం తీసుకున్నానండి. 2 కిలోల బియ్యంకి కిలోన్నర బెల్లం తీసుకున్నాను. కిలోన్నర బెల్లంలో మనము 1 గ్లాసున్నర వాటర్ పోసుకున్నాము. ఇవి పక్కా కొలతలండి. మీరు ఈ పక్కా కొలతలతో మీరు చేసుకున్నట్లయితే మీకు కూడా అరిసెలు ఈ రకంగా వస్తాయి. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు అరిసెలు మనము డబ్బాలు స్టోర్ చేసుకుందామండి. అరిసెలు డబ్బాలు స్టోర్ చేసుకునేటప్పుడు మనం ఇందులో ఒక పళ్ళెం పెట్టుకోవాలి. ఆ పళ్ళెం పైన ఒకటి హోల్స్ది జల్లెడ లాంటిది పెట్టుకోవాలి. ఎందుకనంటే అరిసెలకు ఉన్నటువంటి ఆయిల్ కింద పడిపోతుంది. మనము ఎక్కువ ఆయిల్ తింటే మనకు డైజెషన్ కావడానికి ప్రాబ్లం అవుతుంది అనుకుంటే మనము ఈ రకంగా అరిసెలను డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఈ రకంగా మనం అరిసెలు పెట్టుకున్నట్టయితే మనకి ఆయిల్ కింద పడిపోతుందండి. చూడండి, నేను అరిసెలు డబ్బాలో పెట్టుకున్నాను కాబట్టి అరిసెలు చాలా టేస్టీగా ఉన్నాయండి. నోట్లో వేస్తే కరిగిపోతున్నాయి. ఎందుకంటే మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి నోట్లో వేస్తే కరిగిపోతున్నాయండి. కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఈ రకంగా పక్కా కొలతలను ట్రై చేసుకోండి. ఒకవేళ మీరు కిలో బియ్యం కనుక నానబెట్టుకున్నట్లయితే 3 పావుల బెల్లం వేసుకోండి. 2 కిలోల బియ్యం నానబెట్టుకున్నట్లయితే కిలోన్నర, అంటే కిలోకి 3 పావుల బెల్లము. ఇది కరెక్ట్ ఉంచుకోండి. అదేవిధంగా అరిసెలకు బియ్యము మనము 12 గంటలు నానబెట్టుకోవాలండి. నేను చెప్పలేదు కాబట్టి అరిసెల బియ్యం ఖచ్చితంగా 12 గంటలు నానాలి. 12 గంటలు నానిన తర్వాత నీళ్ళలో నుంచి తీసి అప్పుడు కొంచెం నీళ్ళు అడిచిన తర్వాత మనం ముగ్గురిని పట్టించుకోవాలి. చకినాల బియ్యానికి 12 గంటలు అవసరం లేదు. చకినాల బియ్యానికి ఒక 4 గంటలు నానితే చాలు. కానీ అరిసెల బియ్యానికి మాత్రం ఖచ్చితంగా 12 గంటలు నానాల్సిందే. కాబట్టి ఈ రకంగా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి.
చేసి చూడండి. థ్యాంక్ యూ అండి. నా వీడియో చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.